హలో అండి అందరికీ అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజైతే స్కిన్ కేర్ రొటీన్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను నాది. సో స్కిన్ కేర్లో ఎప్పుడైనా 4 స్టెప్స్ అండి మనం ఫస్ట్ చేయాల్సింది. ఫస్ట్ ఫేస్ వాష్, తర్వాత సీరమ్, తర్వాత మాయిశ్చరైజేషన్, తర్వాత సన్ స్క్రీన్. ఇవి 4 స్టెప్స్. సో ఇందులో నేను వాడే ప్రోడక్ట్స్ మీకు చూపిస్తాను అనమాట. మీరు ఇవి వాడితే వాడచ్చు, లేదంటే వేరే కంపెనీ ప్రోడక్ట్స్ అయినా వాడచ్చు. నేను జస్ట్ నా ఒపీనియన్స్ షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఏంటంటే నా ఫేస్ అన్నది నేను ఏమి స్కిన్ కేర్ చేయలేదు. జస్ట్ లేవగానే మార్నింగ్ నేను ఇది వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. నా బేర్ ఫేస్తో నైట్ స్కిన్ కేర్ కూడా నేను చేయలేదు, నాకు టైం కుదరక. సో ఇది నా బేస్ స్కిన్ అనమాట. చూడండి, అసలు డ్రై అవ్వలేదు నా స్కిన్. ఎందుకంటే స్కిన్ కేర్ మనం రెగ్యులర్గా చేసుకుంటే మన స్కిన్ అన్నది మనం ఏం మేకప్ వేసుకోకుండా న్యాచురల్గానే చాలా బాగుంటుంది అనమాట. సో మాయిశ్చరైజేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ స్కిన్కి. సో ఫస్ట్ వచ్చేసి నేను వాడేది ఫేస్ వాష్. ఈ ఫేస్ వాష్ వచ్చేసి డాట్ అండ్ కీ వాళ్ళది. ఇది చాలా బాగుంటుంది. నేను ఒకవేళ నాకు పాపతో టైం కుదరక స్కిన్ కేర్ చేయకపోయినా సరేను, ఈ ఫేస్ వాష్ ఒక్కటి చేసి ఫేస్ వదిలేసినా నా స్కిన్ డ్రై అవ్వదు, అంత మాయిశ్చరైజింగ్గా ఉంటుంది ఈ ఫేస్ వాష్. సో అందుకని ఇది నాకు చాలా బాగా నచ్చింది. నేను ఇది సెకండ్ టైం అనమాట పర్చేస్ చేయడము. ఫస్ట్ టైం వాటర్ మెలన్ వాడాను ఫ్లేవర్. సో ఈసారి ఆరెంజ్ తెప్పించాను, ఎందుకంటే నేను వాడే సీరం కూడా ఆరెంజ్ ఫ్లేవర్ అనమాట. సో ఇది చాలా బాగుంటుంది. ఇది వాడేసిన తర్వాత స్టెప్ 2కి వెళ్తాము, దట్ ఈస్ సీరం అనమాట. సో మనం ఫేస్ వాష్ ద్వారా ఏదైతే పొల్యూటెంట్ తీసేస్తామో అప్పుడు మన ఫేస్లో ఉన్న ఆయిల్స్ కూడా పోతాయి. మళ్ళీ ఆయిల్స్ని రీటైన్ చేయడానికి మనము ఈ సీరం వాడతాము. సీరం కన్నా ముందు రోజ్ వాటర్ కూడా చాలామంది వాడతారు, బట్ అది ఫేస్ వాష్ చేసిన చాలా టైం తర్వాత మీరు కనుక స్కిన్ కేర్ చేస్తే అది చేయొచ్చు. బట్ ఫేస్ వాష్ చేసిన వెంటనే అయితే మీ ఫేస్ ఆల్రెడీ తడిగానే ఉంటుంది కాబట్టి కొంచెం టవల్తో ప్యాక్ డ్రై చేసిన తర్వాత మీరు సీరం వాడితే సరిపోతుంది. ఇది కూడా చాలా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. మీకు టైం కుదరకపోతే సీరం ఒక్కటి రాసేసి వదిలేసిన స్కిన్ చాలా మాయిశ్చరైజ్డ్గా బాగుంటుంది అనమాట. స్టెప్ 3 వచ్చేసి మాయిశ్చరైజర్ అనమాట. నేను పాండ్స్ వాడతాను, మీరు ఏదైనా వాడచ్చు. లాక్మీ కూడా ఉంటుంది, అది కూడా బాగుంటుంది. బట్ నాకు లాక్మీ మాయిశ్చరైజర్ వాడినప్పుడు బ్రేక్అవుట్స్ వచ్చాయి. సో అందుకని నేను పాండ్సే వాడతాను అనమాట. నాకు ఇది బాగా సూట్ అయింది. నాది ఆయిలీ స్కిన్ అనమాట. మీరు ఒకవేళ డ్రై స్కిన్ ఉంటే మీరు లాక్మీ మాయిశ్చరైజర్ వాడచ్చు, అది ఇంకా మాయిశ్చరైజింగ్గా ఉంటుందన్నమాట. స్టెప్ వచ్చేసి సన్ స్క్రీన్. నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి నేను సన్ స్క్రీన్ పెద్దగా వాడను. బయటికి వెళ్ళినప్పుడు ఈ సన్ స్క్రీన్ వాడతాను. ఇది డాట్ అండ్ కీ వాళ్ళది, చాలా బాగుంటుంది. నేను మీకు చూపిస్తాను చూడండి. మిల్క్ లాగా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది దీని టెక్స్చర్. ఇది వాడతాను నేను బయటికి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్. సో సన్ స్క్రీన్ వాడటం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో వచ్చే పిగ్మెంటేషన్ అదంతా తగ్గిస్తుంది అనమాట. బట్ ఇంట్లో ఉన్నప్పుడు నేను పెద్దగా సన్ స్క్రీన్ వాడను. ఈ లాక్మీ డే క్రీమ్ వాడతాను. ఇది ఏం క్లీన్ చేస్తుందంటే మీకు సన్ స్క్రీన్ లాగా కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పి అంటారనమాట. సో అందుకని నేను ఇది డే క్రీమ్ లాగా వాడేస్తాను సన్ స్క్రీన్కి బదులుగా. నైట్ వచ్చేసి ఈ 3 స్టెప్స్ కామన్ అనమాట. డే క్రీమ్కి బదులుగా నేను కోజిక్ యాసిడ్ డర్మ్డాక్ వాళ్ళది వాడతాను నైట్ క్రీమ్. ఇది నా స్కిన్ కేర్ రొటీన్ అనమాట. మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వచ్చు. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.